నమస్తే, నేను మీ సరిత. ముంబై నటి ఎపిసోడ్ ఇప్పుడు బెజవాడను షేక్ చేస్తోంది. వారం రోజులుగా రకరకాల కథనాలు, అనేక ఆరోపణలు ఏకంగా సీనియర్ ఐపీఎస్ లనే టచ్ చేస్తుంది. దీంతో ఈ కేసుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగాను దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణకు విచారణ అధికారి ఏసీపీ శ్రవంత్ రాయ్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు. సీనియర్ ఐపీఎస్ లపై ఆరోపణలు కాబట్టి డీజీపీతో చర్చించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. నటి వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. బాధితురాలు ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారని, విచారణ కోసం మహిళా అధికారాన్ని నియమించామని హోంమంత్రి వెల్లడించారు. పోలీస్ విచారణలో తప్పు చేసినట్టు తేలితే అధికారులతో సహా ఎవరిని వదిలిపెట్టమన్నారు. పోస్టింగ్ల కోసం గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె అన్నారు. గత ప్రభుత్వంలో పోలీస్ విభాగాన్ని నిర్వీర్యం చేసి వారి సొంత పనులకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఈ కేసులో ఎవరున్నా బాధితురాలకి న్యాయం చేస్తామన్నారు. పోలీసులు ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారితంగా పోలీస్ శాఖ ఉండాలని హోంమంత్రి అనిత అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయి మహిళా పోలీస్ స్టేషన్ గా వినియోగిస్తామన్నారు హోంమంత్రి. దిశ అనేది అసలు చట్టమే లేదన్నారు. కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ ముంబైకి చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాంతాబరి జత్వానితో పరిచయం ఏర్పడింది. కానీ కొద్ది రోజుల పాటు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నడిచాయి. ఫీడ్ కట్ చేస్తే ప్రేమ పేరుతో తనను నటి మోసం చేసిందంటూ విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. తన దగ్గర ₹1 కోటి వరకు వసూలు చేసిందని ఆరోపణలు చేశారు విద్యాసాగర్. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లి మరీ ఆమెను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీ తీసుకొచ్చారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చి ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంది. ఇప్పటికే ఆ కేసు విచారణలోనే ఉంది. ఇదంతా కొన్ని నెలల క్రితం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మళ్ళీ ఈ కేసు తెరపైకి వచ్చింది. కేసులో ఒకప్పుడు నిందితురాలుగా ఉన్న అరెస్ట్ అయిన జత్వాని తాను బాధితురాలని అంటోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఆరోపిస్తుంది. ఓ గెస్ట్ హౌస్ లో బంధించి వేధించారని, బెదిరించి సంతకాలు పెట్టించుకున్నామని, ఆశ రాయించుకున్నారని ఆరోపించింది జత్వాని. గత ప్రభుత్వంలో కొంతమంది ప్రముఖ నేతలు కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనేది ముంబై నటి ఆరోపణ. ముఖ్యంగా పలువురు ఐపీఎస్ అధికారులపై ఆమె ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ కేసు వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే కొందరు అధికారులను కావాలని టార్గెట్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ కేసు అంతా ఓ డ్రామా అని కొట్టిపారేస్తుంది వైసీపీ.